అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సంఘాలు చాలా ఉన్నాయి, ఏది లోకాధారంగా ఉన్నాయి సంఘాలు, కానీ బైబిల్లో ఒకే ఒక సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘం. క్రీస్తు కట్టిన సంఘం మాత్రమే ఉంది. కానీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు అనేకమైన పేర్లు పెట్టుకొని ఇది సంఘమే, బేతేలు సంఘం, అది సంఘమేనండి. అదేంటి? ఒక ప్రాంతం. ఆ బేతేలు అనేది ఎవరు దర్శించారు? అది బేతేలు అనేది ఏంటండి? ఎవరండి? స్థలం పేరు. యాకోబు అక్కడ నిద్రపోయినప్పుడు తలగడగా చేసుకున్నప్పుడు అక్కడ దేవదూతలు ఎక్కుతూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి అది దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే బేతేలు అని పెట్టాడు. దానికి అంత ముందు పేరేంటి? లూజు. ఆ బేతేలు అని పేరు పెట్టుకున్నాడు అంతే. కానీ వీళ్ళు ఏం చేశారంటే, మనవాడు ఏం చేశారంటే అందులో బేతేలు సంఘం. ఎందుకంటే దేవుడి కోసం అక్కడ ఉన్నాయి. యాకోబును కాపాడటానికి దేవుడు దేవదూతను పంపించాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అది దేవుడి స్థలం. అందుకని ఇక్కడ ఈ ప్లేస్ మనం ఏం పెట్టుకున్నాం? దేవుడి సంఘం అంటే బేతేలు సంఘం. బేతేలు సంఘం ఏనండి. ఇంకోటి పెంతెకోస్తు సంఘం. పెంతెకోస్తు అనేది పండుగ సంఘం, అది పండుగ. అది యెరూషలేములో అందరూ ఒకసారి కూడుకొని అక్కడ జరుపుకుంటారు ఆ పండుగని. ఆ పండుగప్పుడు పరిశుద్ధాత్మ దిగిందని వాళ్ళు ఏం చేశారంటే దేవుడే దిగి వచ్చాడని, దేవుడే మాట్లాడుతున్నాడని దానికి ఏం పేరు పెట్టారట? పెంతెకోస్తు సంఘం. తర్వాత బెయేర్షెబా, అది సంఘమేనా? అది అరణ్యం. ఎవరో ఆగరో ఆ అరణ్య పిల్లలు తీసుకొని అట్లా వెళ్ళింది. ఆ అరణ్యంలో పిల్లలు ఏడుస్తుండగా అలా చేసినారు. ఆమె తిరిగి ప్లేస్, అది అరణ్యం. ఆగ తిరిగి ప్లేస్, అది బెయేర్షెబా. అంటే అక్కడ కూడా ఆ బిడ్డను కూడా చేసినప్పుడు చూస్తున్న దేవుడు, నా బిడ్డ మరి ఆరాధించే దేవుడు, చూస్తున్న దేవుడు అని పెట్టి ఆ బెయేర్షెబా సంఘం. అక్కడ కూడా దేవుడు ఉండడానికి వీళ్ళు ఏం చేశారంటే సంఘం. తర్వాత ఇంకోటి ఉంది, ఇంకేంటంటే పెనియేలు సంఘం. పెనియేలు కూడా సంఘమేనండి. అది ఎవరు దర్శించిన ప్లేస్? యాకోబు అన్ని సమకూర్చుకొని ఇద్దరు భార్యలు, సంతానం, మొత్తం దాసీలు అందరూ కలిసి వెళుతూ ఉండగా, ఎందుకంటే మా లాభాను మా మామగారు మమ్మల్ని తప్పు చూపు చూస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొని మందం తీసుకొని మా సొంతగా ఊరు వెళ్ళిపోతారని బయలుదేరిస్తుంటే ఎదురుగా వచ్చారు కొంతమంది. మీ అన్న ఏ సేవని చంపాలని చూస్తున్నాడు అన్న. అన్న వాటికి బయలుదేరి ఏం చేశాడంటే 2 ముఠాలు చేశాడు. 2 ముఠాలు చేసి ఒక గ్రూప్ని ముందు పంపించాడు. అది అయినాకపోతే తర్వాత ఇన్ఫర్మేషన్ అవుతుంది, అప్పుడు మేము క్షేమంగా ఉండొచ్చాను. 2 గ్రూపులు అలా పంపించి ఒక్కడే ఉండిపోయాడు. ఎప్పుడో రేవు దగ్గర ఉండి మోకానికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఇట్లా పెనుగులాడుకున్నారనమాట. పెనుగులాడుకొని వాళ్ళు మాట్లాడారు కాబట్టి అప్పుడు నీ పేరేంటి అనగానే పలా పేరు అప్పుడు చెప్పారు. నీ పేరు ఎక్కడి నుంచి? యాకోబు కాదు. నీ పేరేంటి? అదే ఇశ్రాయేలు. అంటే అక్కడ దేవుని ముఖం చూస్తుంది. అంటే పెనియేలు అంటే దేవుని ముఖం చూసడం కానీ పెనియేలు సంఘం చూసారా? అలా పెట్టే చూసుకున్నారు. అవన్నీ సంఘాలు కాదు. చాలా మంది అంటారు ఆయన రాకల్లో అయ్యా నేను అద్భుతాలు చేశాను, ఏది పెంతెకోస్తు సంఘాన్ని పెట్టుకున్నాను, చాలా అద్భుత పరిశుద్ధాత్మ దిగిందయ్యా, నాతో మాట్లాడారయ్యా, నేను ఎన్నో కార్యం చేశానయ్యా, స్వస్థపరిచానయ్యా, లేదా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వచ్చిందా, దేవుడు వచ్చాడయ్యా అని చెప్తారు. అయ్యా ఆ రోజు అంటారు మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుండి తొలగిపోండి. అయ్యా బెయేర్షెబా సంఘం, అయ్యా బెయేర్షెబా సంఘం లేదు, క్రీస్తు కట్టిన సంఘం అది లేదు. ఆ సంఘాలన్నీ నిలబడవు. అది ఆయన రాకల్లో ఆ సంఘాలు నిలబడవు. ఏదైతే వాక్యానుసారంగా బైబుల్ పరంగా క్రీస్తు సంఘం ఉందో ఆ క్రీస్తు సంఘం ఎవరు కట్టారు? యెరూషలేములో క్రీస్తు శాఖ 33లో స్థాపించారు. ఆయన ఉన్నప్పుడు స్థాపించిన సంఘాన్ని విడిచిపెట్టేసేసి అనేకమైన సంఘాలు తీసుకొని వచ్చేసారు. అనేకమైన బోధలు వచ్చేసింది. నువ్వు వాక్యం ప్రకారం బైబుల్ ప్రకారం ఏదుంటే అది చెప్పు, అప్పుడు నిలబడతావు, ఆయనకి ఎత్తబడతావు. అది ఎత్తబడే సంఘం. కానీ ఇవన్నీ వాక్యానుసారమైన కాదు. ఒక క్రీస్తు స్థాపించిన ఆ క్రీస్తు సంఘమే. ఆ క్రీస్తు సంఘంలో ఉండి కూడా మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అంతేగాని క్రీస్తు సంఘం బోధ పెట్టుకున్నంత మాత్రం కూడా వెళ్ళదు. నీ క్రియలు బాగోపోతే, నీ క్రియలు బాగోవాలి, ఆ సంఘం పేరు ఉండాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఆ విధంగా ఉంటేనే ఎత్తబడతావు. అంతేగాని ఒక క్రీస్తు సంఘం బోధ ఉంటే ఎత్తబడతావు.
దేవుడు అన్ని చూస్తాడు. వాక్య ప్రకారం సంఘం పెట్టుకున్నాడా, వాక్య ప్రకారం జీవిస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు. అవన్నీ కరెక్ట్గా ఉండాలి. అంతేగాని ఇవన్నీ సంఘాలు ఎత్తబడవు. ఏదైతే క్రీస్తు స్థాపించాడో ఆ సంఘం ఎత్తబడుతుంది ఆయన వచ్చినప్పుడు.